హలో వివర్స్, ఈరోజు అయితే మా ఇంటి దగ్గర ఉన్న గార్డెన్లోని చెట్లన్నీ చూపించబోతున్నాను. చూసేయండి. ఇది పింక్ కలర్ గన్నేరు చెట్టు అండి. ఇదిగోండి టెంకాయ చెట్టు. ఇది ఇక్కడ చెరుకు అంత కింద పడిపోతుంటే అంత కట్టినాము. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి గన్నేరు చెట్టు కట్టినారు. ఇదిగోండి కరివేపాకు చెట్టు. ఇది ఆ సైడ్ జామ చెట్టు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఆ సైడ్ ఉంది, మళ్ళీ తర్వాత ఆ పక్క పోయినాక చూపిస్తాను. ఇది తెల్లగన్నేరు చెట్టు అండి, కనకాంబరాల చెట్లు. మొత్తం ఫుల్ ఇదంతా కనకాంబరాల చెట్లతోనే నిండిపోయింది. ఇదిగోండి కరివేపాకు చెట్టు, కాకరకాయ తీగ మాగిపోయింది చూడండి, పిక్కోక ఇది తీగ పడింది. కాకరకాయ చెట్టు ఇది ఎక్కడుందో కూడా కనిపించట్లేదు ఈ చెట్లలో. చూసండి, ఇవన్నీ కనకాంబరాల చెట్లు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదండి. ఇదైతే జామ చెట్టు. ఇది మొత్తం చెట్టు బాగా పెద్దగా ఉంది. నీడ పడి ఎక్కువ పూయట్లేదు. నేనైతే ఇది మధ్యలోకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఈ చెట్టును అయితే ఏమంటారు నాకు కూడా తెలియదండి. దీంట్లో ఇంకా ఫ్లవర్స్ పూయలేదు. ఇది చూపిస్తాను. ఇదిగోండి మందారం చెట్టు. ఇది వన్ టైప్ ఆఫ్ మందారం చెట్టు. ఇంకా ఇది చూడండి, ఇది వేరే, అది వేరే రకము. ఇందాక చూపించింది ఇది వేరే రకం మందారం చెట్టు. దీనికైతే చెట్టు నిండా పూలే ఉన్నాయి చూడండి. చూడండి, అది చూడండి, ఇవన్నీ కనకాంబరాల చెట్లు. ఇది గుండుమల్లి చెట్టు. ఇది బంతి పువ్వు, కనకాంబరం. ఇది మల్లె పువ్వే. ఇక్కడ చూడండి, ఇది అరటి చెట్టు. అరటివి అప్పుడే ఒకసారి కాసినాయి, పీకేసినాం. తర్వాత పిల్లకలు ఇంత పెద్దగా అయినాయి చూడండి. దీని చుట్టూరా కూడా పిల్లకలన్నీ మొలిచినాయి చూడండి. ఇది ఏ ఫ్లవరో నాకైతే తెలియదండి. షోకేస్ అని పెట్టినాము. ఇది మా నాన్నగారు ఏదో చెట్టు పెట్టినారు, దీని పేరు కూడా నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్లో టైప్ చేయండి. ఇదిగోండి మందార పూలు చూడండి ఎన్ని కాసినాయో. చూడండి, అన్నీ వాడిపోయినాయి ఎక్కువక. ఇక్కడ మా ఇంటి చుట్టూ మొత్తం, ఇంటి ముందర మొత్తం అన్ని ఫ్లవర్ చెట్లు ఉన్నాయి. ఈ షోకేసుకొని పెట్టాము. ఇదేం చెట్టు మీకు ఏమైనా తెలుసా? ఈ ఫ్లవర్ని ఏమంటారు, ఈ చెట్టుని ఏమంటారు తెలిస్తే కామెంట్ చేయండి. అది ఒకటి మొక్కజొన్న పడింది చూడండి అక్కడ. ఇది బంతిపూల చెట్టు. మొత్తం అన్ని బంతిపూలు. జామ చెట్టు చూపిస్తుంది చూడండి. జామకాయలు చిన్న చెట్టుకు ఎన్ని కాయలు వేసినాయి చూడండి. మొత్తం అన్ని బంతిపూలు, కనకాంబరాలు. అది పరంగ చెట్టు అంటే బొప్పాయి చెట్టు అని కూడా అంటారు. మునక్కాయల చెట్టు చూడండి, చెట్టు నిండా మునక్కాయలే కాసేసినాయి. ఇంకా గులాబీ చెట్టు కూడా ఉన్నాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇంకా కొత్తగా పెట్టినాము. ఇది గులాబీ చెట్టు. ఇవి 2 టైప్స్ ఉన్నాయి. ఎక్కడొకటి ఇది ఎల్లో, అప్పుడే కాసింది, కోసేసాము. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, గులాబీ చెట్టు. ఇక్కడ ఒకటి చెరుకుంది. అది ఈ మునక్కాయల చెట్టుకి ఒక కథ ఉందండి. ఇది వర్షం వచ్చినప్పుడు అంతా వేర్లతో సహా పిగిలి వెళ్ళిపోయింది. తర్వాత మేము అట్లే చూసారా, ఈ చుట్టూ అన్ని తాళ్ళు డ్రిప్ వైర్తో కట్టేసినాము. మళ్ళీ తర్వాత అది అట్లనే భూమిలోకి దిగిపోయి ఎన్ని కాయలు కాసింది చూడండి. ఇట్లా చచ్చిపోతుంది అనుకున్న చెట్టు మళ్ళీ ఎన్ని కాయలు కాస్తే అది అన్నం వేరు కదండి. చూడండి, చెట్టు అంతా చూపిస్తాను, ఎన్ని కాయలు ఉన్నాయి చూసేయండి. ఇదేనండి మా గార్డెన్. టోటల్గా అన్నీ ఒకసారి చూపిస్తూ చూడండి. మీ మొక్కల పేర్లు అడిగాను కదా, మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్. బాయ్.